హాయ్ అండి. ఈరోజు నేను మీకు వీటీజీ సెట్ 5th క్లాస్ అడ్మిషన్స్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్లో తెలుగు వెయిటేజ్ 1 to 20 మార్క్స్. సో అందులో కొన్ని మోడల్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నాన్న ఊరికి వెళ్ళాడు. గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది? వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం, తద్ధర్మకాలం. నాన్న ఊరికి వెళ్ళాడు అనేది భూతకాలానికి చెందింది. సీత పాట పాడింది. దీనిలో గీత గీసిన పదం ఏ భాషా భాగం? నామవాచకం, క్రియ, అవ్యయం, విశేషణం. సీత పాట పాడింది అనేది ఇక్కడ క్రియ అవుతుంది. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రాసినది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు, శేషన్ లక్ష్మీనారాయణాచార్య, గురజాడ అప్పారావు, వేముగంటి నరసింహాచార్యులు. సో దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని చెప్పింది గురజాడ అప్పారావు గారు. గుడి డ్యాష్ దీనికి బహువచనము. గుడికి బహువచనం రాయమన్నాడు. ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్? బళ్ళు, గుళ్ళు, ఒళ్ళు, లేళ్ళు. గుడికి బహువచనం గుళ్ళు. తర్వాత దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాము. బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, ఫోను, టీవీ. ఆన్సర్ వచ్చేసి పోస్ట్ ఆఫీసు. విజయదశమి ఏ రోజు? విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తారు? రావి చెట్టు, వేప చెట్టు, తంగేడి చెట్టు, జమ్మి చెట్టు. ఆన్సర్ వచ్చేసి జమ్మి చెట్టు. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది, 15 మంది, 8 మంది, 11 మంది. ఆన్సర్ వచ్చేసి 12 మంది. వేమన శతకకర్త ఎవరు? సోమన, గోపన్న, బద్దెన, వేమన. ఆన్సర్ వేమన. కవనం అనే పదానికి అర్థం ఏమిటి? బంగారం, అడవి, ఆకాశం, కవిత్వం. కవనం అనే పదానికి అర్థము కవిత్వం. భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది? వర్గల్, బాసరా, గద్వాల్, సికింద్రాబాద్. బాసరా. పిన్ కోడ్ నెంబర్లో చివరి 3 అంకెలు దేన్ని సూచిస్తాయి? తపాలా కార్యాలయాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని. తపాలా కార్యాలయాన్ని. త్రివేణి సంగమం అనగా ఒక నది కలయిక, 2 నదుల కలయిక, 3 నదుల కలయిక, 4 నదుల కలయిక. 3 నదుల కలయిక. శతక పద్యాలు విద్యార్థుల్లో డాష్ని పెంపొందిస్తాయి. కోపాలు, అపార్థాలు, నైతిక విలువలు, పాపాలు. నైతిక విలువలు. కింది వానిలో సంశ్లేషార్థక పదాన్ని గుర్తించండి. పచ్చిక, దర్శనం, కర్మ, జోష్ణ. కథ వికృతి పదాన్ని గుర్తించండి. కథ, కథ, కథానిక, కథానిక. కథ. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నరకాసుని వధ జరిగిన సందర్భంగా ఏ పండుగ జరుపుకుంటారు? శ్రీరామనవమి, దీపావళి, ఉగాది, దసరా. ఆన్సర్ వచ్చేసి దీపావళి. కింది వానిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. రామప్ప, ఆదివాసి, జాన్పాడు, భద్రాది. ఆదివాసి. పాడి అనే పదానికి సరిపోయే జంట పదం ఏది? చేలు, పంటలు, చెరువులు, కొండలు. పాడి పంట అంటాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. తబల, దయ, కలం, ఢంక. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అల్పుడు అనగా అర్థం ఏమిటి? నీచుడు, గొప్పవాడు, వీరుడు, పేదవాడు. ఆన్సర్ వచ్చేసి నీచుడు. ఇవి తెలుగులో ఉన్న మోడల్ క్వశ్చన్స్ 2023. సో ఇది మనం పేపర్ని కనుక గమనిస్తే చాలా ఈజీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఒకసారి ప్రతి వాటిని క్వశ్చన్స్ చదివి క్వశ్చన్స్ చేయడం నేర్పించాలి. ఎస్పెషల్లీ వాళ్ళకి 5th క్లాస్ వాళ్ళకి, 4th క్లాస్ వాళ్ళకి బబ్లింగ్ రాదు కాబట్టి బబ్లింగ్ ఎలా చేయాలో నేర్పించాలి. మీ వాళ్ళు ఎవరైనా 5th క్లాస్ వీటీజీ సెట్కి కనుక ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
ఫిబ్రవరి 22కి ఎగ్జామ్ ముందు వరకు వీడియోస్ని ప్రతిరోజు చేస్తూ ఉంటాను. మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.